ఎందుకు కరోనా కాలంలో రోడ్లు ఖాళీగా ఉండుడు, ఆఫీస్‌లకు పోయేటోళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్ డ్యూటీలు చేసుడు, పబ్లిక్ ఇంట్ల నుంచి బయటికి రాకుంటుండే రోజులు వచ్చేటట్టే కొడుతున్నది. ఎందుకంటే ఏమున్నది, ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం చేయబట్టి. అవును, మళ్ళోసారి దునియాకు తాళం వేసే గడియలు దగ్గరకు వస్తున్నట్టే కొడుతున్నది. నాకైతే మరి ఆ ముచ్చటేందో పురాగ చూడు. ఇంట్లో 2 సిలిండర్ల నిండా గ్యాస్ ఉన్నోళ్ళు, బండి కార్లల్లా ఫుల్ ట్యాంక్ పెట్రోల్ డీజిల్ ఉన్నోళ్లను మించిన కలిగినోళ్ళు లేరనుకునే కాలం వచ్చిందుల్లో. హైదరాబాద్ పట్నం మణికొండ ఏరియాలో ఉన్న ఓ పెట్రోల్ బంకు నో స్టాక్ బోర్డు పెట్టింది. ఇట్లా ఒక్కొక్క పెట్రోల్ బంకు నో స్టాక్ బోర్డులు పెట్టి చేతులు ఎత్తేస్తే పబ్లిక్ ఏం చేస్తారు? పాపం, ఎంత మంచి బండి ఉన్నా ఇంకెంత మంచి కారు ఉన్నా దాన్ని నడిపే వడుసు వాయిల్ లేకుంటే మూలకు పెట్టి ఇంట్లో ముడుచుకొని కూర్చోవాల్సిందే. గిసోంటి నో స్టాక్ బోర్డులు చూస్తే కరోనా కాలం నాటి రోజులు దరిదాపులలోకి వచ్చినట్టే కొడుతున్నది. కరోనా కాలంలో గ్యాస్ ఉన్నది, పెట్రోల్ ఉన్నది, ఏడికంటే ఆడికి పోయేటానికి బండ్లు కార్లు ఉన్నాయి. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. ఎక్కడ పడితే అక్కడ తిరిగేటానికి కరోనా అసోంటి బీమారు లేదు, కానీ బండ్లను రువ్వడి ఉరికిచ్చే బంకులలో పెట్రోల్ లేదు. గంటల కొద్ది లైన్లలో నిలబడ్డ బంకుల ముంగట బండ్లు ఇంచు కూడా ముందుగా దులుతలేవు. ఇక వండుకొని తినేటానికి ఇంట్లో గ్యాస్ లేదు. గ్యాస్ ఇచ్చే ఏజెన్సీల ముంగట ఎన్ని గంటలు నిలబడి లైన్లు కట్టినా వంట గ్యాస్ దొరుకుతలేదు. 10-15 రోజుల కింద బుక్ చేసినా ఉక్కెడు బువ్వ వండుకునే దానికి గ్యాస్ రాకుండా అవుతాందట. అన్నిటికీ ఆధారమైన వంట గ్యాస్ ఇంట్లో లేకుంటే ఆకలి ఎట్లా తీరుతుంది? ఆఫీస్కి ఎట్లా పోతారు? పిల్లలు బడికి ఎట్లా పోతారు? ఇవన్నీ కాదు, తిండి తిప్పలు లేకుంటే ఎట్లా బతుకుతారు? 2-3 రోజులంటే ఎట్లనో వెళ్తుంది, కానీ నెలకొద్దంటే ఎట్లా? బయట హోటళ్లలో కూడా గ్యాస్ లేదని చెప్పి రేట్లు ఇష్టం వచ్చినట్టు పెంచిండ్రు. ఏ తీరుగా చూసినా గ్యాస్ లేకుండా పెట్రోల్ డీజిల్ లేకుండా దునియా నడుచుడు కష్టమే. మళ్ళీ లాక్డౌన్ అసొంటిది కాకుండా ఇంచుమించు అసొంటి రోజులే వచ్చేటట్టు కొడుతున్నాయని అంటారు. పరిస్థితి ఇట్లుండి పబ్లిక్ తిప్పల పడుతుంటే సర్కార్ మాత్రం మనకు సరిపోను స్టాక్ ఉన్నది, ఇంకా రావాల్సిన గ్యాస్ పెట్రోల్ డీజిల్ పడవలల్ల పయనమైంది అన్నట్టు చెప్తారు. పరిస్థితి పరిశాన్ కాకముందుకే ఈ గ్యాస్ పెట్రోల్ డీజిల్ తిప్పలు తీర్చాలని, దేశం ఆగం కాకముందుకే ఆదుకోవాలని, ఆ అడ్డమైన ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం తొందరగా ఒడిచిపోవాలని కోరుకుంటారు. ఇంకోసారి ఇండ్లకే పరిమితమయ్యే రోజులు రావద్దని కోరుకునే పబ్లిక్. అరే నేను కాంగ్రెస్ సర్పంచ్నే. అరే అరే కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీకి వచ్చినమే, మమ్మల్ని అరెస్ట్ చేసుడేందే? ఈ అవ్వ ఇదేందే? చీ నీ అవ్వ. అరే ఏం పోలీసు వాళ్ళే మీరు? చీ నీ అవ్వ. ఇడ్చుండ్రే ఓరక్కో, ఇదెక్కడి కథరో. అయ్యని దండం పెడతామే, నీ దయనే అని ఎంత బతిలాడినా తెలంగాణ పోలీసులు ఇడిచిపెట్టలేదు ఆ కాంగ్రెస్ సర్పంచ్ని. ఎవరైతే ఏంది, మాకు కనిపిస్తే కథమే అన్నట్టు చేస్తారు. ఇవాళ ఏం చేసిండ్రో చూడండి. చూసినా సార్ మీరు అసలు దేనికి ఎక్కిస్తున్నారు? చెప్పండి, సంబంధమే లేదు. క్యాటరింగ్ ఉన్నట్టే క్యాటరింగ్ పోతున్నాం, మీరు ఎందుకు మనం పట్టుకొని చూసిండ్రా, క్యాటరింగ్ పోయేటోళ్ళని కూడా వదిలిపెడతలేరు తెలంగాణ పోలీసులు. అంటే రోడ్ల మీద జనం తిరుగుడు కూడా పాపమే అయింది కదా. ఇడిచిపెట్టుండ్రి సారు, మా పనులేందో మమ్మల్ని చేసుకొని ఉండని ఎంత చెప్పినా బల్మిట్కి వ్యాన్ ఎక్కించిండ్రు. కథలు చెప్పకుండ్రి, కహానీలు మాట్లాడకుండ్రి అన్నట్టు లోపలికి నెట్టి తలుపులు వేసిండ్రు. మేము ఉద్యమాలు చేసేదానికి వచ్చిన వాళ్ళం కాదు, ఇడిచిపెట్టుండ్రి అన్నా కూడా ఏం లేదు. ఇంత రీజన్ ఉంటే ఎందుకు ఎక్కిస్తారట్లా? వాట్సాప్ చెక్ చేసినాక కూడా వ్యాన్ ఎక్కిచ్చిండ్రు. ఊరడిగి పేరడిగి జేబులన్నీ దడిమి ఏవింత ఎరగని పసిపోరడి బట్టి గొంతు పిసికేసిన గోసల రాజ్యంబు అని గోరేటి ఎంకన్నా సంతపాటలు లేపినట్టు చేస్తున్నారు తెలంగాణ పోలీసులు. కంటి కనిపిస్తే చాలు లోపటేసుడే అన్నట్టు చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ఎన్నో అసెంబ్లీ సమావేశాలు జరిగినాయి, ఎన్నో పోరాటాలు చేసిండ్రు, కానీ ఇంత ఘోరంగా పోలీసులు చేయలేదు. అరే క్యాటరింగ్ పని చేసుకునేటోళ్ళను పట్టుకొని పోవడింది. సరే అలవాట్ల పొరపాటు అన్నట్టు పట్టుకున్నారని అనుకుందాం. వాళ్ళు చెప్తున్నా కూడా పట్టించుకోకుండా పోలీస్ వ్యాన్ ఎక్కించుడైంది. కాబట్టి పబ్లిక్ మీకు చుట్టుపక్కల ఏమన్నా ధర్నాలు జరిగితే అక్కడ అసలే ఉండకుండ్రి, కాలినడకన అసెంబ్లీ దిక్కు అసలే పోకుండ్రి. ఏ పోలీస్ వ్యాన్ వచ్చి ఎక్కడికి తీసుకుపోతారో తెలియదు. అంత ఆగమాగం పర్సన్ అవుతుంది. పైలమ్మల తెలంగాణ పోలీసుల తీరు జర మంచిగా లేదు, జాగ్రత్త.